ఈరోజు నేను పెట్టిన వాక్యము 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం అది ఒకసారి చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి మూలంగానే సమస్తము జరుగుతుంది. దేవుని శక్తి మూలంగానే సమస్తము నెరవేరాలని ఎదురు చూస్తుంది. ఎందుకు ఒకళ్ళు ఆలయానికి వస్తున్నారు, ఎందుకు ఒకళ్ళు దేవుడి దగ్గరకు వస్తున్నారంటే దేవుడి దగ్గర శక్తి ఉంది, దేవుడు చేయగలడు. ఈ యేసుక్రీస్తు అంటున్నారే, శక్తి గల వ్యక్తి అంటున్నారే, వెళ్ళి చూద్దాము. ఆ శక్తిని ఎదురు చూసే వస్తున్నారు. కానీ ఈ వచనము ఆ శక్తి ఎక్కడ ఉంది అంటున్నాడు, సిలువలో ఉంది అంటున్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగునుగా. ఆ శక్తికి కారణం, ఆయనకి ఇవ్వబడిన ఆ శక్తికి, మానవుడైన క్రీస్తుగా మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన శక్తి. దేవుడికి తనంతో తానే శక్తి ఉంది, కానీ మానవుడిగా రూపం తీసుకున్న తర్వాత శక్తి ఎలాగ ఇవ్వబడింది? సిలువ మూలంగా ఇవ్వబడింది. హల్లెలూయా. ఆ శక్తి మనకి ఎలా వస్తుందంటే సిలువ మూలంగా వస్తుంది. ఆయన సిలువకు వెళ్ళే ముందే దేవుడు కుమారుడు కాబట్టి తన శక్తిని వెల్లడి చేశాడు. కానీ ఈ పౌలు చెప్తున్నాడు, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అంటున్నాడు. హల్లెలూయా. ఈ సిలువ ధ్యానము, ఈ సిలువ గురించిన అవగాహన, సిలువ గురించిన ఒక పట్టింపు మనకేంటది? దేవుడి శక్తి. అది ఎలాగా దేవుడి శక్తి? ఎటిమించిన శక్తి ఏంటి? ఆ శక్తి వల్ల మనకి ప్రయోజనము అని మనం చూడాలి. ఈ ఒక విషయంలో 2 ప్రశ్నలు. ఈ శక్తి నాకు ఏం చేస్తుంది? ఎలాగ ఇది పొందుకోగలుగుతా? ఎటిమించిన శక్తి. రక్షింపబడుతున్న వాడుగా నేను ఉన్నాను. రక్షింపబడ్డానికి యేసుక్రీస్తు సిలువ వైపు చూడమన్నారు, చూశాను, రక్షణ పొందుకున్నాను. నేను కూడా ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను అని నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ శక్తి అంటున్నారు, ఇది ఏమి నాకు ఏదైనా ప్రయోజనమా? ఏడు చేస్తుంది ఈ శక్తి? మనకు వెంటనే స్వస్థత వచ్చేస్తుందా, విడుదల వచ్చేస్తుందా అని అనుకుంటున్నాను. అది కూడా దాంట్లోనే ఉంది. హల్లెలూయా. కానీ దాని గురించి మనం చూసేటప్పుడు ఇది మొట్టమొదటిలో దీని శక్తి ఏంటంటే రక్షించే శక్తి. హల్లెలూయా. రక్షించే శక్తి. దేవుని మూలంగా సృష్టించబడిన మానవుడు పాపం చేసినప్పుడు రక్షణ వాడికి అవసరమై ఉంది. రక్షణ లేకుండా వాడి ఆత్మ నశించిపోతుంది. కాబట్టి మొదట ఆయన తన సిలువలో ఏ శక్తిని వెల్లడి చేశాడంటే రక్షించే శక్తిని వెల్లడి చేశాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును కాదు. ఒక ట్యాబ్లెట్ మనం తీసుకుంటాము. ఆ ట్యాబ్లెట్లో ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో ఉంటాయి. దాంట్లో ఒక మెయిన్ విషయం ఒకటి ఉంటుంది. కెమిస్ట్రీ స్టూడెంట్స్కి తెలుసు, బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంకా బాగా తెలుసు. ఆ పర్టికులర్ కాంపౌండ్ అంటారు. ఆ పర్టికులర్ కాంపౌండ్ ఆ ట్యాబ్లెట్లో ఉంటుంది. క్లోరోక్విన్ ఒకటి ఉంది. అది పర్టికులర్గా మలేరియాలో అది వేసినప్పుడు అది పనిచేస్తుంది. ఆ మలేరియా ఒక పూర్వత్వం నుంచి మనిషిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. హల్లెలూయా. దానికి ఆ ఒక శక్తి ఉంది. దాని ఒక పవర్ అది. దాని ఒక దేవుడే అది ఇచ్చాడు, కానీ దానికి ఉండే క్వాలిటీ. ఒక ఆయింట్మెంట్ వేస్తున్నావు, అది గాయాన్ని మానిపిస్తే దానికి ఒక శక్తి ఉంది. హల్లెలూయా. దానికి ఒక శక్తి. అది అట్టనే చీలిపోయిన శరీరాన్ని కూడా ఏం చేసేస్తుంది? ఒకటి పరిచేస్తుంది. ఎముకలు ఇరిగినప్పుడు, ఫాస్ఫరస్ వీక్ అయిపోయి ఎముకలు ఇరిగినప్పుడు దానికి ఒక మందు ఇస్తుంది. అది ఏం చేస్తుంది? ఆ ఎముకల్ని దానికి అప్పుడు నడవలేని మనిషిని నడిపించే శక్తి, గాయం వల్ల పడుకొని ఉండిన మనిషిని లేవనెత్తే శక్తి, కఠినమైన జ్వరంలో నుంచి కాపాడే శక్తి, రక్షించే శక్తి. అప్పుడు రక్షించే శక్తి నరకములో నుండి, పాతాళ వేదనలో నుండి నిన్ను రక్షించే శక్తి. హల్లెలూయా. మనం పడిపోతూ ఉన్నాం. మనల్ని ఎవరూ పట్టుకోకపోతే మనం ఎక్కడ పోతాం? పాతాళంలో లేకపోతే ఒకళ్ళు పడిపో ఒక చిన్న కుర్రాడు ఎవడో ఒకడు మిస్ అయ్యాడు. ఒక 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ మిస్ అయ్యారు. అప్పుడు ఎవరో ఒకరు జంప్ చేసో లేకపోతే 2nd ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు పట్టుకున్నారంటే
ఆ శక్తి అతను చేతి ఒక శక్తి ఏం చేసింది, అతను కింద పడకుండా అడ్డుపడింది. హల్లెలూయా! అడ్డుపడి, లేకపోతే మధ్యలో ఎవరో ఒక జమకాలమ ఏదో ఒక గుడ్డను తీసుకొచ్చి అది పడిచారంటే ఆ బిడ్డ ఆ గుడ్డ మీద ఆ గుడ్డ ఒక శక్తి ఏంటి, ఏది పోనివ్వదు. హల్లెలూయా! ఆ నేల పైన పోనివ్వకుండా ఆపేసిన శక్తి. ఏరోప్లేన్ పైన ఫ్లైట్ ఇస్తుందంటే అక్కడ ఉండే ఆ పెట్రోల్ ఏటి మించిన శక్తిని క్రియేట్ చేస్తుంది ఆ ఇంజిన్‌లో. అటే ఆకాశంలోనే నిలుసుకొని ఉండే శక్తి. దేవుడి నామానికి మహిమ కలుగును. లాగా ఈ సిలువ మనకు శక్తి ఉందంటే ఏం శక్తి? మనల్ని నరకంలో నుంచి రక్షించే శక్తి ఉంది. హల్లెలూయా! ఇది స్వస్థపరిచే శక్తికైనా పెద్ద శక్తియా కాదా అని నువ్వు ఆలోచించు. ఇది నీకు డబ్బు కలుగజేసే శక్తికైనా గొప్ప శక్తియా కాదా అని నువ్వు చెప్పు. ఇది నీకు పెళ్లి చేసి పెట్టే శక్తికైనా గొప్ప శక్తియా కాదా అనేది నువ్వు చెప్పు. లేదు లేదు, నాకు పెళ్లి చేసి పెట్టే శక్తి ఎక్కువ అంటారా? లేదు. నాకు ఉద్యోగం తెప్పించే శక్తికైనా ఇది ఎక్కువ శక్తి. అవును. ఉద్యోగం తెచ్చుకొని నీ ఉద్యోగంలో ఉన్నా కూడా పోయి నరకంలో పడితే ప్రయోజనం ఏంటి? అప్పుడు ఈ పవరు లాంటి పవరు వేరే పవరు లేదు. హల్లెలూయా! ఇది రక్షించే శక్తి ఉన్నది. ఆత్మనిది రక్షించే శక్తి. తెలుగు శక్తి ఏం శక్తి? నన్ను రక్షించే శక్తి. వేరే ఎవరు అది నన్ను రక్షించదు, నా ఆత్మని కాపాడదు. కేవలం ప్రాణం కాపాడే శక్తి కాదు, శరీరంని కాపాడే శక్తి కాదు. శరీరానికి కొన్ని సమయం నేను చెప్పినట్టుగా మాత్ర కూడా కాపాడేస్తుంది. శరీరానికి కొంత సమయంలో ఇంజెక్షన్ కూడా కాపాడేస్తుంది. అది దేవుడు ఏర్పాడే, కానీ వాటికే అది పెట్టాడు ఆయన. ఆ పదార్థం దాంట్లోనే ఆ మందులోనే ఉంది. మానవుడు అది కనిపెట్టాడు, దేవుడు అది ఆల్రెడీ ఉంచాడు. అది పనిచేస్తుంది. దాని శక్తి అంతవరకే. ఎల్లప్పుడూ నిన్ను జీవించచేయే శక్తి దాంట్లో ఏమాత్రమూ లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సిలువ శక్తి ఏటిమించే శక్తి, అది నిన్ను రక్షించే శక్తి ఉన్నది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. మనిషిని రక్షించడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. మనిషిని కాపాడడానికి దేవుడు ఏ పవర్ యూజ్ చేశాడంటే సులువ పవర్నే యూజ్ చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దాన్ని పెట్టే ఆయన మానవుడిని రక్షిస్తున్నాడు కాబట్టి అది గొప్ప శక్తి అని మనము గ్రహించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ శక్తిని ఏం చేసింది? నా నిత్య భవిష్యత్తుని మార్చేసింది. హల్లెలూయా! నా భవిష్యత్తునే మార్చేసి ఒకానొక రోజు నేను పరలోకంలో ఉంటానంటే ఏ శక్తి నన్ను అక్కడ తీసుకెళ్ళింది? రాకెట్ కాదు, ఈ సిలువ శక్తే నన్ను అక్కడ వెళ్ళే శక్తి అని నేను గ్రహించాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఈ శక్తి ఎట్టుమించిన శక్తి మార్పు తెచ్చే శక్తి. హల్లెలూయా! నన్ను మార్చగలిగిన శక్తి. పాపిష్టిగా ఉండిన నన్ను పుణ్యాత్ముడుగాను, అవినీతిపరుడుగా ఉండిన నన్ను నీతివంతుడుగాను, హల్లెలూయా, సాతాను బిడ్డగా ఉండిన నన్ను దేవుడి బిడ్డగా మార్చగలిగిన శక్తి. హల్లెలూయా! ఫస్ట్ నన్ను కాపాడగలిగిన, రక్షించగలిగిన శక్తి. నా శరీరాన్ని కాపాడిన శక్తి అంటే లేదు, నా ఆత్మని రక్షించిన శక్తి. రెండోది నా శరీరాన్ని మార్చిన శక్తియా? లేదు. వృద్ధాప్యంలో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వృద్ధాప్యంగానే ఉన్నారు. యంగ్ ఏజ్లో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు యంగ్ ఏజ్గానే ఉన్నారు. వాళ్ళు ఏమి మారిపోవట్ల, వయసు తగ్గిపోవట్ల, వీళ్ళకి వయసు ఎక్కిపోవట్ల. తక్కువ హైట్ ఎక్కువ అవట్ల, ఎక్కువ హైట్ తగ్గిపోవట్ల. అప్పుడు శరీరంలో మార్పు తెచ్చే శక్తి కాదు, అయితే నాలో మార్పు తెచ్చే శక్తి. హల్లెలూయా! నన్ను మార్చగలిగిన, దేవుడి నుంచి దూరం పోయిన వాడిని దగ్గరికి తెచ్చిన శక్తి. హల్లెలూయా! లోకానికి మోకాళ్ళు వేసిన వాడిని దేవుడి కోసం మోకాళ్ళు చేసిన శక్తి. దూషణ మాటలు మాట్లాడిన వాడిని పరిశుద్ధ భాష మాట్లాడించిన శక్తి. హల్లెలూయా!
అప్పుడు నన్ను రక్షించిన శక్తి, రెండోది ఏం చేసింది, నన్ను మార్చిన శక్తి. హల్లెలూయా. సిలువ శక్తి, అటిమించిన శక్తి. మనం ఎన్నో శక్తులు వినున్నాం, మనకు తెలుసు. శక్తికి మన ఊర్లో తక్కువే లేదు. లోకపరమైన శక్తి ఉంది, ఆత్మికపరమైన నమ్మకాల్లో ఉండే శక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిలువ శక్తి ఎటు మించింది అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఆత్మని రక్షించగలిగిన శక్తి ఈ సిలువ శక్తి. మనల్ని, మన జీవితాల్ని, విధానాల్ని మార్చగలిగిన శక్తి. మనల్ని ఎవరు మార్చలేరు. మనమే అంటాం, ఆడు మారడండి. మనం మార్చబడిన వాళ్ళం, మార్పు పొందుకున్న వాళ్ళం. కానీ మనం ఇంకోళ్ళు చూసి చెప్తాం, ప్రార్థన చేస్తే వాళ్ళు మారరండి. అప్పుడు మన ఐడియా కాదు, నీ ఐడియా బట్టి ఉండిన శక్తి కాదు. ఎట్టి మించిన మనిషినైనా మార్చగలిగిన శక్తి. హల్లెలూయా. నీ అధికారులు మాత్రం కాదు, నీ బంధుమిత్రులు మాత్రం కాదు, కుటుంబీలు, వ్యతిరేక భావం కలిగిన వారు ఎవరినైనా అది ఏం చేస్తుంది, మార్చగలిగిన శక్తి ఉంది. దేవుడా మన మేము కలుగును కాదు. ఎవరినైనా అది రక్షించగలిగిన శక్తి అయి ఉంది. దేవుడా మన మేము కలుగును కాక. చెడిపోయే వారికి అది ఎట్టనో కానీ రక్షింపే మనకి ఏంటి, అది మార్చగలిగిన శక్తి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్రీస్తు నా యందు జీవించి నన్ను మార్చే శక్తి ఉన్నాడు. దేవుడా మన మేము కలుగును కాక. ఆ శక్తిని నాకు వినియోగం చేసి నన్ను మార్చే శక్తిగా ఆ సిలువ ఉంది. ఆ సిలువ వేయబడి ఉన్నాననే అవగాహన నాకు కలిగిన వెంటనే ఏం చేస్తున్న శక్తి, నన్ను మార్చుతున్న శక్తి ఉంది. హల్లెలూయా. మూడోది, అదేం చేస్తుంది, నన్ను బలపరిచే శక్తి ఉంది. దేవుడామని మేము కలుగును కాక. ఫస్ట్ నన్ను కాపాడకుండా, గతి లేకుండా కాపాడకుండా, రక్షణ లేకుండా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నవాడు నన్ను ఏం చేశాడు, దేవుడు రక్షించాడు. సెకండ్ ఏం చేశాడు, నన్ను మార్చేశాడు. సిలువ నన్ను ఏం చేస్తుంది, బలపరుస్తుంది, కాపాడింది, మార్చింది. థర్డ్ ఏం చేస్తుంది, మార్పులో నేను నిలిచేట్టుగా నన్ను బలపరిచే శక్తి అయి మారింది. దేవుడి నామమున మహిమ కలుగును గాక. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం చూడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం చూడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అవుతుంది. బలహీనతను నేను బలపరుస్తాను. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితమైనా సరే, శరీరపరమైన ఏదైనా అన్ని బలహీనతలకి ఆయనే. బలహీనతనందు నా శక్తి పరిపూర్ణం అవుతుంది. అప్పుడు ఎటు మించిన శక్తి, సిలువ శక్తి, మనల్ని బలపరిచే శక్తి. మన అపోస్తలుని ఏం చేసింది, రక్షించింది. అపోస్తలుని తర్వాత మార్చింది. సిలువ ముందు వాళ్ళు ఏదో మన ఊరికే ఏదో దేవుడు ఒక భక్తుడి దగ్గర తిరుగుతున్న ఆయన పెద్ద మేసి అయిపోతాడు, మనకందరూ మంత్రి పదవులు వచ్చేస్తాయని తిరుగుతూ ఉన్నారు ఆయనతో కూడా. దావీదు రాజ్యాంగంలో, సాలమోను రాజ్యాంగంలో టేబుల్లో మనకి చోటు దొరికినట్టుగా మనకు ఒక టేబుల్ పెట్టి చోటు ఇచ్చేస్తాడు. అది ఎలాగైనా కైసారుని చంపేస్తాడు, అది ఏ రోజో వాడికి ఉంది, అయిపోయింది వాడి సంగతి అని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. అది ఓకే అవ్వలేకనే యూదా బ్యాక్ అయ్యాడు. అప్పుడు వేరే వేరే రీతికైన వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు. అటిమించిన రక్షణ ఫస్ట్ ఏం చేశాడు, రక్షించాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేశాడు, మార్చేశాడు. సిలువను చూసినప్పుడు సిలువన ఏం చేసిన వాళ్ళని రక్షించింది. రెండవది వాళ్ళని మార్చేసింది. మూడోది వారికి ధైర్యం ఇచ్చి వాళ్ళని బలపరుస్తుంది. సిలువననే మన ప్రభు దాటుకొని వచ్చేసాడు. ఆయన మన ఎంతో బలపరచగలడు, బలపరిచే శక్తి అయి ఉంది. నువ్వు సోదరును సంధించినప్పుడు బలపరిచే శక్తి జరిగింది, అనుకూలంగా లేనప్పుడు ధైర్యం ఇచ్చే శక్తి. అవునా? సోదరుని సగించే శక్తి, ధైర్యము కలుగజేసే శక్తి, నమ్మకము దయచేసే శక్తి. హల్లెలూయా. అప్పుడు ఆ పవర్ ఎట్టిమించిన పవరు, ఫస్ట్ పవరు సేవింగ్ పవర్, సెకండ్ పవరు ట్రాన్స్ఫార్మింగ్ పవర్, థర్డ్ పవరు స్ట్రెంగ్థనింగ్ పవర్. హల్లెలూయా. ఫోన్ ఇది ఎలాగ వీక్ అయిపోతే అది ఏది స్ట్రెంగ్థనింగ్ చేస్తుందో, ఆ సిలువ వైపు చూసినప్పుడు ఏం కాదు, ఆధ్యాత్మిక బలం మనకి కలుగుతుంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును కాదు.
తర్వాత ఏంటి అది? సమరసం చేసే శక్తి, సమాధానం కలుగజేసే శక్తి అయి ఉంది. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము 14 నుంచి 16 చదవండి. పగని తీర్చేశాడు. దేవుడికి మనకు మధ్యలో ఉండే పగని తీర్చి, మనకి తోటి మానవుడికి మధ్యలో ఉండే పగని తీర్చేశాడు. ఎందుకంటే నేను పాపిస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు శత్రువులు, దేవుడు శత్రు, మానవుడు నాకు శత్రువుగా ఉన్నాడు. ఈ సిలువ ఏం చేసింది? 2 రకమైన శత్రుత్వాన్ని కూడా తీర్చి సమాధానపరిచిన శక్తిగా మారింది. హల్లెలూయా. ఈ 4 విషయాలు మన జీవితంలో జరగకుండా ప్రయోజనం లేదు. దేవుడితో సమాధానం లేకుండా ఏది జరగదు. దేవుడు ఒక రక్షణ లేకుండా నువ్వు ముందు అడుగు పెట్టినా ప్రయోజనం లేదు. దేవుడు ఒక శక్తి లేకుండా నువ్వు ఏది చేయడానికి వీల్లేదు. అన్నిటికీ ఒకే ఆన్సరు, సిలువ. ఎటాగ ఈ శక్తి నాకు వస్తుంది? ఈ సిలువలో ఈ క్రియలంతా ఆయన చేశాడు అని నమ్మడం ద్వారానే ఆ శక్తి నాకు వస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం లేకుండా ఆ శక్తి నాకు రాదు. ఆ సిలువ నన్ను రక్షించదు, ఆ సిలువ నన్ను మార్చదు, ఆ సిలువ నన్ను బలపరచదు, ఆ సిలువ నాకు సమాధానము దయచేయదు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి అది ఎట్ట ఉంటుంది? ఎటకారంగా ఉంది. మనకే ఒక టైంలో అది ఎటకారంగా ఉండింది కాబట్టే దాన్ని పెద్దగా మనము పట్టించుకోకుండా ఉండున్నాం. అప్పుడు ఈ సిలువలో ఈ 4 రకమైన శక్తి మనకి కలుగుతుంది అని మనము గ్రహించాం. రక్షించే శక్తి, మార్చే శక్తి, బలపరిచే శక్తి, సమాధానం దయచేసిన శక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ సిలువని మనము ధ్యానించుకునేటప్పుడు ఇది వల్ల అసలు ఏమి ఆయన సాధించగలిగాడు? ఏదో చేయాలని ఏదో ఒక పని చేసి వెళ్ళాడని కాదు. నిత్యంగా ఈ ఆలోచన ఆయన మైండ్లో ఉంది. ఈ పరంగానే నేను మానవుణ్ణి నా వైపు తిప్పుకుంటాను అని పాపం చేసిన తర్వాత ఆయన ఇది అమలు పరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదివిన 1 కొరింథీ 18 నుంచి 31 వరకు ఇది మిగతా వాళ్ళకంతా ఇది వెరితనంగా అనిపించింది, కానీ మనకి ఇది దేవుడు జ్ఞానంగా మారింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ సిలువ మరణం లేకుండా ఇదంతా రాదు. హల్లెలూయా. ఎందుకు ఆయన కొట్టబడుతున్నాడు? ఎందుకు అంత ఆయన ఎందుకు అందరూ ఆయన అంగీని పట్టి లాగుతున్నారు అనే వాళ్ళు చూసిన వాళ్ళకి ఇంత శాంతంగా ఎందుకున్నాడు? ఎందుకు తిరిగి కొట్టనంటున్నాడు? ఎందుకు దూతల్ని దించమంటులే? ఎందుకు ఆకాశం నుండి అగ్ని దించి వీరినంతనే నాశనం చేయట్లే? ఇటు మించిన యూదులు వీళ్ళు ఆ శిష్యులు అనుకొని ఉంటారు, వాళ్ళ తోటి సహోదరులైన ఇటు మించిన యూదులు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం మరి ఏం చేయాలా? రాళ్ళు కొట్టి చంపాల. ఈ రోమయులు అస్సలకే వాళ్ళు రోమ ప్రజల్ని వాళ్ళు కుక్కలు అని వాళ్ళు కుక్కల్లాగానే ప్రవేశిస్తారు, భయంకరమైన వాళ్ళు. వీళ్ళందరూ ఈయన ఎందుకు చంపకుండా ఉన్నారు అని ఆయన వాళ్ళకి భయంలో పారిపోయి ఓడిపోయినా ఆలోచిస్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నాడు? ఇంత సైలెంట్గా ఉండడం ఏంటి? ఎందుకు ఎదురు మాట్లాడనంటున్నాడు? ఏం సాధిస్తున్నాడు? దానికోసం ఆయన ఏం సాధించుకోవాలి? హల్లెలూయా. ఆ శక్తిని ఇచ్చే ఆ రక్తాన్ని కారుస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ సిలువ రక్తము మనల్ని క్షమించే రక్తం, రక్షించే రక్తము, మార్పు తెచ్చే రక్తము, బలపరిచే రక్తము, ధైర్యపరిచే రక్తము, సమాధానం దయచేసే రక్తం. ఆ ఫైనల్ ప్రోడక్ట్ యేసుక్రీస్తు విలువైన రక్తం. హల్లెలూయా. రక్తం కార్చకుండా పాప క్షమాపణ. అప్పుడు ఇదంతా ఏకంగా ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. అప్పుడు అది ఇప్పుడు మనకి అర్థమైంది. అప్పుడు మనకు అర్థమయ్యి ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు దాన్ని రక్షకుడు అంటున్నాడు, ఈయన చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు ఈయనట రక్షకుడు అవుతాడు, ఎందుకు ఆయన దేవుడు కాపాడలా? కానీ అయితే మనం ఇప్పుడు పునరుద్ధానం గురించి చెప్పి అంటే కొంచెం అటు ఇటు ఉన్నారు. కానీ సిలువను మాత్రం చూస్తే వాడికి నమ్మకం రాదు. పునరుద్ధానం చూస్తే కొంతమంది నమ్మొచ్చు, సిలువను మాత్రం చూస్తే నమ్మడానికి అవకాశం తక్కువ. కానీ అక్కడే బలం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. అక్కడే ఉంది బలం. అదే రక్షించే బలము, అదే విడిపించే బలము, అదే నిన్ను పరిశుద్ధపరిచే బలము, అదే నిన్ను బలపరిచే బలము. హల్లెలూయా. అదే నిన్ను మార్చే బలము. దేవుడి నామానికి మహిమ కలుగును అని ఈ వాక్యం మూలంగా దేవుడు
మనకి తెలియపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నిజమైన సిలువ శక్తి మన జీవితంలో మనం తెలుసుకొని ఆ శక్తి మన జీవితంలో పని చేయాలి. హల్లెలూయా. అది ఆల్రెడీ పని చేస్తా ఉంది. అది మనం ఇంకా అవగాహనతో మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి సమయము దయచేశాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. ఈ వాక్య ధ్యానాన్ని దేవుడు జీవించును గాక.